సార్ ఇంకొక అంశం ఈరోజు పార్లమెంట్లో జరిగిన అంశం ఏంటంటే మీరు తెలంగాణ ఉద్యమకారులు మీకు కూడా తెలిసే ఉంటుంది. తేజస్వి సూర్య అనే ఎంపీ బీజేపీ ఎంపీ తను పాకిస్తాన్ ఇండియా విడిపోయిన విధానాన్ని ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక విధానాన్ని కంపేర్ చేస్తూ పాకిస్తాన్ ఇండియా ఏ విధంగా విడిపోయిందో ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ విధంగా విడిపోయిందనే వ్యాఖ్యలు చేస్తారు. దానిపైన కూడా చాలా దుమారం రేగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక ఉద్యమకారుడిగా దాన్ని ఎట్లా స్పందిస్తారు? నిజంగా చెప్పాలంటే పార్టీ ఏదైనా కూడా ఉద్యమకారుడుగా కాదు, ఒక దేశవాసిగా అట్లాంటి వాక్యాలు సరైనవి కావు. అవగాహన రాహిత్యంతో కొందరు ఆవేశంలో చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే డివిజన్ జరిగినప్పుడు మనకు తెలంగాణలో అంత మనకు మనీ పవర్ లేదు అండ్ పబ్లిసిటీ పవర్ లేదు. మీకు తెలుసు కదా, ఉద్యమాలు చేసుడు ఇక్కడ చేసుడు తప్పితే. దురదృష్టవశాత్తు ఒక ఫీలింగ్ అనేది మొత్తం దేశంలో తెలంగాణ వ్యతిరేక శక్తులు క్రియేట్ చేశారు. కొంత అవగాహన రాహిత్యం ఉన్నవాళ్ళు ఏ పార్టీ అయినా కాదు. మనం ఏపీల గురించి కూడా నేను మాట్లాడాను, కొందరు పదే మాట్లాడుతుంటే దయచేసి ఇట్లాంటి పిచ్చి కామెంట్లు బంద్ చేయండి. 2 రాష్ట్రాలైనా పరస్పరంగా అభివృద్ధి చెందుతాం, కాంపిటేటివ్గా పోదాం, అంతేగాని ఊరికుంటే గోక్కుంటే ఏమవుతుంది? ఈరోజు తెలంగాణ అనేది స్వయం ప్రకాశితం. వీ డెవలప్ అవర్ సెల్ఫ్, వీ డోంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి. అవగాహన రాహిత్యంతో చిన్నపిల్లగాడు అని ఉంటాడు. అంటే పార్లమెంట్ మనం చాలా ఉన్నతమైన స్థానం అక్కడ. చెప్పాను కదా, అవగాహన రాహిత్యం. డెఫినెట్లీ వీ డోంట్ డైజెస్ట్ ఇట్ అండ్ డెఫినెట్లీ మేము ఖండిస్తాం అట్లా ఎవరైనా కూడా. అంటే పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తూ కూడా వేరే అంటే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు సంబంధించిన కూడా వాదనలు కూడా మీరు ఇందాక అన్నట్టు కూడా చాలా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఇవాళ రేపు దురదృష్టం ఏంటంటే పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ అంటారు కదా. అవును, అట్లా అక్కడ ఉన్నోళ్ళు కొందరు పార్టీలు ఏదైనా కూడా ఇంకా వాళ్ళకు జీర్ణం చేసుకోలేకపోతున్నారు.